హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సాట్ కార్తర్ షాపింగ్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి 2012లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆయుర్వేద హెల్త్ కేర్ ప్రోడక్ట్ని వీళ్ళు పర్చేస్ చేసి థర్డ్ పార్టీస్ నుంచి మార్కెటింగ్ చేసి వాటిని సెల్ చేస్తుంటారు. అందులో 2 కేటగిరీస్ ఉన్నాయి. స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అండి. లైక్ ఏదైనా ఇండివిజువల్స్కి అడిక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ఎల్స్ లివర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వీటికి సంబంధించిన ప్రోడక్ట్ అండ్ లైఫ్ స్టైల్ క్యూరేటివ్ ఏరియాస్ లైక్ డయాబెటీస్, జాయింట్ పెయిన్, పైల్స్ ఇలాంటి వాటికి ఉపయోగపడే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ను కూడా వీళ్ళు సెల్ చేస్తారు. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ ని మల్టిపుల్ వేలో వీళ్ళు మార్కెటింగ్ చేసి సెల్ చేస్తుంటారు. లైక్ త్రూ వెబ్సైట్స్ అవ్వచ్చు, లైక్ థర్డ్ పార్టీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా అవ్వచ్చు, అండ్ టెలివిజన్ మార్కెటింగ్ లైక్ యాడ్స్ ద్వారా అవ్వచ్చు, అండ్ యాప్స్ లైక్ ఫేస్బుక్ ఇలాంటి వాటిలో యాడ్స్ ఇచ్చి వీటి ద్వారా కూడా వీళ్ళు మార్కెటింగ్ అయితే చేస్తుంటారు. అండ్ నవంబర్ 2024కి వీళ్ళ కంపెనీలో 1122 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ యొక్క ప్రోడక్ట్ నుంచి వీళ్ళకి 67%, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ నుంచి 32%, అండ్ స్టేట్ వైజ్ మనం చూసినట్లయితే తమిళనాడు నుంచి 18%, ఉత్తరప్రదేశ్ నుంచి 10%, అండ్ కర్ణాటక నుంచి 8%, అండ్ మిగతా స్టేట్స్ నుంచి మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా 23లో 8,000 lakhs పైగా ఉంటే 24కి అది 12,800 lakhsకి ఇంక్రీజ్ అయింది. ప్యాట్ పరంగా చూసుకున్నట్లయితే 250 lakhs ఉంటే 23లో 24కి అది 630 lakhsకి ఇంక్రీజ్ అయిందండి. అసెట్స్, రెవెన్యూ, ప్యాట్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తున్నాయి. అండ్ బారోయింగ్స్ కూడా అంటే లోన్స్ కూడా వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకుంటూనే వస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 127 crores పైగా అండి. ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే జనవరి 10th ఓపెన్ అయ్యి జనవరి 14th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 అండి. ప్రైస్ బ్యాండ్ 77 to 81 per షేర్. లాట్ సైజ్ వచ్చేసి 1600 షేర్స్. వీళ్ళు ఐపీఓ ద్వారా 33 crores అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,29,600 అండి. మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్ విషయానికి వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ పరంగా అండ్ మార్జిన్ ప్రకారంగా కూడా చూసుకున్నప్పటికీ జీనా లైఫ్ కేర్ లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందండి. మీరు స్క్రీన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీఈ రేషియోతో మనం కంపేర్ చేసి చూసినట్లయితే సాట్ కార్తర్ లోయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓను కోట్ చేస్తున్నప్పటికీ ఇన్ గ్రోత్ పరంగా చూస్తే మనకు జీనా లైఫ్ కేర్ లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ డైరెక్టర్స్ మీద కొన్ని కేసెస్ అయితే నడుస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి వేద్ ప్రకాష్ మీద, అక్కడ వర్క్ చేసే ఉమెన్ ఈయన మీద అయితే కేసు ఫైల్ చేసింది. తనని వర్డ్స్ ఆర్ గెస్చర్ ద్వారా ఇన్సల్ట్ చేశారని, ఫిజికల్ అసల్ట్ చేశారని చెప్పేసి కేసు ఫైల్ చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా ఏం అప్డేట్ రాలేదండి. నెక్స్ట్ హీరింగ్ ఫిబ్రవరి 2025లో ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ సునీల్ కుమార్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ కంపెనీకి. ఈయన వచ్చేసి పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఆల్కహాల్ బీవరేజ్ ఇంపోర్ట్ జరిగినప్పుడు ఆ ట్యాక్స్ పరంగా ఏదో ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్లో ఈ మిస్టర్ సునీల్ కుమార్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి అయితే కేసు ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా ఏం అప్డేట్ లేదు. సో ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఇలా సీరియస్ అలిగేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం ఆర్ ఈ కేసెస్ రిజాల్వ్ అవ్వకపోతే మాత్రం ఓవరాల్ రెప్యుటేషన్ అండ్ ఫినాన్సెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే గట్టిగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు, పర్చేస్ చేస్తున్నారు కాబట్టి థర్డ్ పార్టీస్ నుంచి ఆ ప్రైజెస్ కూడా పెరిగినప్పుడు కూడా ఈ ఫినాన్సెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ పియర్స్తో కూడా కంపేర్ చేసినప్పటికీ మనకి ఈ పియర్ యొక్క కంపెనీనే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ అలిగేషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన అప్డేట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, మేనేజ్మెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందని. సో వీటి మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఎక్కువనే ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నప్పటికీ. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 12% మెయింటైన్ అవుతుందండి. అండ్ ఓన్లీ నంబర్స్ చూడకూడదు, బిజినెస్ కూడా చూడాలి. అండ్ బిజినెస్ ఎలా ఉందని చూసినప్పుడు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అన్ని బయటపడతాయి. సో వీటి పరంగా చూసుకున్నట్లయితే నేను పర్సనల్గా అవాయిడ్ చేస్తున్నాను ఈ ఐపీఓని. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి, ఆర్ ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.